జనరల్ ఎలక్షన్ తో పోలిస్తే ఎమ్మెల్సీ ఓటింగ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి టీచర్లు పట్టభద్రులు ఓటు వేసేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది చెల్లకుండా పోతుంది. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఓటు వేయటానికి ఓటరు స్లిప్ ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డ్ వెంట తీసుకెళ్లాలి. పోలింగ్ అధికారి బ్యాలెట్ పేపర్, పెన్ను ఇస్తారు. వాటిని ఉపయోగించాలి. బ్యాలెట్ పత్రంలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేరు, పార్టీ, పక్కన బాక్స్ ఉంటాయి. పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్నుతో 1, 2, 3, 4 ఇలా ప్రాధాన్య క్రమంలో కేటాయించాలి. బాక్స్ లో కేవలం నంబర్ మాత్రమే వేయాలి. టిక్, రౌండప్, సంతకం, వేలి ముద్ర, ఇంటూ మార్క్, పేర్లు, గీతలు, చుక్కలు రాయొద్దు. అంకెను అక్షరాల్లో రాయొద్దు. బ్యాలెట్ పై ఏమైనా రాసినట్లు గుర్తిస్తే ఓటును రిజెక్ట్ చేస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి ఇతర క్యాండిడేట్లకు ప్రాధాన్యత ఓటు వేయకుండా ఏం కాదు. అయితే 1, 2 ప్రయారిటీలు ఇచ్చి 3ది ఇవ్వకుండా 4వ ప్రయారిటీ ఇస్తే 2వ ప్రయారిటీ ఓటు వరకే కౌంట్ అవుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయకుండా 2, 3, 4 అని వేస్తే ఆ ఓటు చెల్లదు. ఒక క్యాండిడేట్ కి ఇచ్చిన నంబర్ మరో క్యాండిడేట్ కి ఇవ్వద్దు. ఒకే నంబర్ 2, 3కి వేస్తే ఆ ఓటు చెల్లదు. ఎన్నికల అధికారి సూచించిన దాని ప్రకారమే బ్యాలెట్ పేపర్ ను జాగ్రత్తగా మడత పెట్టి బాక్స్ లో వేయాలి. ఇదంతా అర్థం చేసుకుని ఓటు వేయటానికి కాస్త టైం పడుతుంది. కానీ అధికారులు ఎటువంటి తొందర పెట్టరు కాబట్టి నిదానంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని చెల్లుబాటయ్యే ఓటు వేయండి.